బ్రహ్మముడి. రాజు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అన్నం తింటూ ఉంటాడు అమ్మతో మాట్లాడుకుంటూ. సో వాళ్ళ నాన్న ఎంటర్ అవుతాడు. వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యి చలపతి అరే ఇట్లా మన వాడికి జాబ్ పోయిందని బాధలో ఉన్నాడు. సో మనోడికి జాబ్ కావాలరా ఇట్లా సంథింగ్ ఏదో వేరే దానికి ట్రై చేసుకోవాలంట అది ఇది అని మాట్లాడితే, సర్లే నాన్న ఏముంది చేర్పిద్దాంలే అది ఇది అంటాడనమాట. సో చేర్పించొచ్చురా డబ్బులు కావాలి అమౌంట్ అంటే, అవునా నాన్న కట్టేద్దాంలే అంటాడు. ఎంత నాన్న అంటే 50,000 అంటే మనోడు ఉలిక్ కనబడతాడు. సర్లే ఏదో ఒకటి నేను అరేంజ్ చేస్తాలే అది ఇది అని చెప్పేసి మనోడు వాళ్ళ తమ్ముడు వెంకీ దగ్గరికి వెళ్ళి రాజు మాట్లాడతాడు. ఏం బాధపడదురా నేను అరేంజ్ చేస్తాను డబ్బుల విషయంలో, నువ్వేమి టెన్షన్ ఏం తీసుకోవద్దు అది ఇది అని చెప్తే, ఇంకొకటి నువ్వు జాబే కాదు ఏదో బాధపడుతున్నావు అదేదో చెప్పురా అని చెప్పి అంటాడనమాట. తర్వాత ఇంట్లో సీన్ అంటే భ్రమరాంబ శేషు అనమాట. యాక్చువల్గా శేషు భార్య చాటున భర్త అనమాట. సో శేషు ఏం చేస్తాడు, వచ్చే వరలక్ష్మి వ్రతానికి భ్రమరాంబ అసలుకి కన్సిడరే చేయదు ఆయన సరిగ్గా. భ్రమరాంబ ఇది ఏమంటారు, ఈయన కోరిక ఏమంటే వరలక్ష్మి వ్రతము ఇద్దరు కలిసి చేయాలని కోరిక. మనం ట్రై చేస్తూ ఉంటాడు చెప్పడానికి భ్రమరాంబకి. భ్రమరాంబ మాత్రం ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. సో ఎట్టకేళ్ళకి అపర్ణ చెప్తుంది అన్నమాట ఇతను ట్రై చేస్తా అంటే. భ్రమరాంబకి అర్థం కాదు. సో అపర్ణ చెప్తుంది, నువ్వు కలిసి ఇట్లా శేషు అడుగుతున్నాడు ఇట్లా వరలక్ష్మి వ్రతం చేయాల అందుకనే అడుగుతున్నాడు అని చెప్పి. అంతలోనే రేఖాను ఐషు వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి డిస్కషన్ జరుగుతుందంటే అపర్ణ చెప్తుంది ఇట్లా శేషు ఇట్లా ట్రై చేస్తున్నాడు భ్రమరాంబకి ఇద్దరు కలిసి చేసుకోవాలని వరలక్ష్మి వ్రతము అది ఇదని చెప్తుంది అనమాట ఇక్కడున్న వాళ్ళ నలుగురికి. సో సర్లే అని చెప్పి దాంట్లో ఏమైనా చేయొచ్చు కదా అని చెప్పి రేఖాని అడుగుతుంది. రేఖ అనేది చెప్తుంది అన్నమాట భ్రమరాంబకి. సో వాళ్ళిద్దరిని ఒప్పిస్తుంది అపర్ణ. సో వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు చేయడానికి. సో అప్పుడు శేషు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఐషు కూడా చేయొచ్చు కదా ఏముంది అది ఇది అని అంటుందన్నమాట. సో అప్పుడు తెలుసు కదా మనోడును హిందూ ఇంకా పెళ్లి చేసుకుంటారని చెప్పి ఐషు ఇరికిస్తుంది. పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోలేదని తెలుసు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేయకూడదు. సో వాళ్ళిద్దరిని ఇరికిస్తుంది అనమాట. హిందూని పిలిపించి మీరు కూడా చేయొచ్చు కదా అది ఇది అని చెప్పి. అంటే ఎక్కడ బయటపడుతుందని అపర్ణకు తెలుసు అనమాట, ఇద్దరికి పెళ్లి కాలేదు యాక్టింగ్ చేస్తున్నారని. సో అలా జరుగుతుంది అనమాట. ఎటకేళ్ళకి హిందూ ఒప్పుకుంటుంది. హిందూ ఒప్పుకుంటేనే మళ్ళీ అపర్ణ వచ్చి హిందూ నాటితే ఎందుకు ఒప్పుకున్నావు ఇట్లా చేయకూడదు కదా అపచారం అవుతుంది ఇట్లా చేస్తే అది ఇదని. సో ఏం కాదు పెళ్లి కానుళ్ళు కూడా పెళ్లి కోసం చేస్తారని చెప్పి చేస్తున్నప్పుడు అంతలో రాజు వస్తాడు. రాజు వచ్చి మనోడేమి వాళ్ళ తమ్ముడికి ఆ మాట ఇచ్చింటాడు కదా 50,000 కడతానని చెప్పి ఇక్కడికి వచ్చి హిందూని అడగాలని ట్రై చేస్తాడు. హిందూ ఏమి ఎలా తిరిగి ఒప్పిస్తాను కూర్చోబెట్టే కానీ అదే పూజకి అని చెప్తుంది అనమాట. సో సరే మీ ఇష్టము అది ఇది అని చెప్పి సపరేట్ గదిలోకి వెళ్తారు మాట్లాడడానికి హిందూను రాజు. అంటే ట్రై చేస్తారు, ఏమి ఏదో చెప్పాలని పిలిపించావు కదా ఏంటో చెప్పు అని అంటాడనమాట. అంటే ఈ రాజు అడుగుతాడు. హిందూ అయితే అవును కూడా నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు కదా ఏదో చెప్పు తర్వాత నేను చెప్తానని ఇద్దరు వచ్చేసి పోటాపోటీ మాట్లాడతారు. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని చెప్పి. సరేలే అని చెప్పి మాట్లాడుతున్నట్లనే అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారా లేదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్. అసలు వీళ్ళిద్దరు ఒప్పుకున్నారా లేదా, అసలు పూజ కరెక్ట్గా జరిగిందా లేకపోతే ఎవరన్నా ఆపారా, ఏం జరిగింది కరెక్ట్గా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ట్విస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే. థ్యాంక్ యూ.